ఉద్యమకారులను మర్చిపోయిండు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి 1200 మంది అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను మర్చిపోయిండు. వాళ్ళని కూడా మర్చిపోయినటువంటి దొంగ కేసీఆర్ కదా. ఇది దీక్షా దివస్ కాదు, దొంగ దీక్షా దివస్. ఇది దొంగ దీక్షా దివస్. ఇది చెప్పాలంటే కేసీఆరే తెలంగాణకు ప్రథమ శత్రువు. తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు తన కాళ్ళ కింద పెట్టుకున్నటువంటి దొంగ కేసీఆర్ కదా. అందుకే 10 సంవత్సరాలు తెలంగాణ దోచుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఢిల్లీ మెడల్ వంచిన దీక్ష, కేసీఆర్ ఆమాన దీక్షకు నేటితో 16 ఏళ్లు పూర్తి. ఆ ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు, తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిన దీక్షా దివస్. అల్గనూరు చౌరస్తాలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత, సైరన్లతో దదరిన కరీంనగర్ ఖమ్మం రహదారి, ఉద్యమ జ్వాల రగిలించినటువంటి అపురూప ఘట్టం. 11 రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన. నేడు దీక్షా దివస్ ను ఊరూరా బీఆర్ఎస్ ఏర్పాట్లు, గులాబీ జెండాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ అంటూ చూస్తాను కదా. సో ఓకే, దీక్షా దివస్ అనేది మనందరం కూడా కేసీఆర్ ను అప్రిషియేట్ చేయాలి. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి, చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. కేసీఆర్ మొదట తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు వచ్చిండు? తెలంగాణ రాష్ట్రం కోసం తనకు స్పీకర్ పదవి ఇవ్వలేదు కాబట్టి, మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమంకి వచ్చిండు అనేది అందరికీ తెలిసిన విషయం. సరే, 2001లో కేసీఆర్కు తెలంగాణ భాష యాసతో పాటుగా ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా మేధావుల ఆధ్వర్యం, జయశంకర్ లాంటి వాళ్ళు కానీ, విప్రకాష్ లాంటి వాళ్ళు కానీ, చాలామంది మేధావులందరూ కూడా కూర్చొని, జయశంకర్, కోదండరాం లాంటి వాళ్ళు కూర్చొని నెలల పాటుగా కూర్చొని ఆయనకు తెలంగాణ మీద పూర్తి అవగాహన తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే ఉన్నది. అప్పుడు ఆ తర్వాతనే పార్టీ ఎస్టాబ్లిష్ కావడం, సర్పంచ్ ఎంపీటీ జెడ్పీసీలో భారీగా గెలవడము, ఆ తర్వాత 2004లో కాంగ్రెస్తో పొత్తులో అధికారంలోకి రావడం, మంత్రి పదవులు తీసుకోవడం, ఆ తర్వాత 2009లో దానికంటే ముందు బై ఎలక్షన్ రావడం, కొంత గెలవడం, అన్ని ఒడిదుడుకులు జరిగినాయి. 2009లో వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్నది. కానీ అప్పటి వరకు కూడా కేసీఆర్ ఏం చేసిండు? నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు, నేను నా ముసలిది, మాకు ఎంత గింత బియ్యం ఉంటే సరిపోతుంది అని అన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి భూములను అప్పనంగా దోచుకున్నది ఈ కల్వకుంట్ల కుటుంబం. అదేవిధంగా ధరణి పేరిట వాళ్ళ సామాజిక వర్గానికి లక్షల ఎకరాల భూములను కట్టబెట్టింది కేసీఆర్ కుటుంబం కోసమే కాదు, తన సామాజిక వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలపడడానికి ఒక తెలంగాణ అనేటువంటి ఒక రూపం వేసుకొని, తెలంగాణ ఉద్యమకారుడు రూపం వేసుకొని తెలంగాణ సర్వం దోచుకున్నాడు కేసీఆర్ అనేటువంటి దొంగ. 2014 ముందు నీళ్లు, నిధులు, నియామకాల పేరిట మనమందరం కూడా ఉద్యమం చేసినాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ తన కుటుంబ ఆ రాజకీయ ఆధిపత్యం కోసమే పనిచేసింది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ కోసం కానీ, తెలంగాణ అమరవీరుల కోసం కానీ, తెలంగాణ ఉద్యమకారుల కోసం కానీ పనిచేయలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపు 10 సంవత్సరాల పాటుగా ఈ తెలంగాణను సర్వం దోచుకొని 2014 ముందు దేనికి గతలేనటువంటి కుటుంబం 2023 డిసెంబర్ 2014 తర్వాత లక్షల కోట్లకు ఎదిగి లక్షల ఎకరాల భూములను దోచుకున్నటువంటి గజ దొంగలు వీళ్ళు కదా. ఉద్యమకారులను మర్చిపోయిండు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి 1200 మంది అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను మర్చిపోయిండు. వాళ్ళని కూడా మర్చిపోయినటువంటి దొంగ కేసీఆర్ కదా. ఇది దీక్షా దివస్ కాదు, దొంగ దీక్షా దివస్. ఇది దొంగ దీక్షా దివస్. ఇది చెప్పాలంటే కేసీఆరే తెలంగాణకు ప్రథమ శత్రువు. తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు తన కాళ్ళ కింద పెట్టుకున్నటువంటి దొంగ కేసీఆర్ కదా. అందుకే 10 సంవత్సరాలు తెలంగాణ దోచుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. తెలంగాణతో ఎవడు కూడా పెట్టుకోదు, తెలంగాణతో పెట్టుకున్న ఎవడు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఈరోజు కేసీఆర్ కూడా తెలంగాణను సర్వం దోచుకుంటే తెలంగాణ సమాజం తీసి బండకేసి ఈరోజు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఆ కర్మఫలం. నేను తప్పు చేసినా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను అని ఈరోజు రోజు కుమిలి కృషించిపోతా ఉన్నాడు. ఎక్కడ? ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బయటకు వస్తా ఉన్నాడా? ఇది పరిస్థితి కనబడుతోంది. ఇలాంటివన్నీ తెలంగాణ ప్రజలు మోసం చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబానిదే. తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ అస్తిత్వాన్ని వాడుకొని ఈరోజు ఆ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ కొత్త వేషంతో వస్తూ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ బీసీ అనుకుంటూ అదనుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళు నమ్మే పరిస్థితి తెలంగాణ సమాజంలో లేదు.